నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు అని చూచువాడెవడు దేవుని రాజ్యమునకు, ఎక్కడికి? ఆయనకే కాదు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. నాకంటే మీద ఇప్పుడు దున్నేవాడు ఉన్నాడు, దున్నుతూ వెనక్కి వెళితే ఎలా ఉంటుందో, దేవుని నమ్మాం, అంగీకరించాం, దేవుని మార్గంలో కొనసాగుతూ ఉన్నాం, దేవుని వెంబడిస్తూ ఉన్నాం, దేవుని చిత్తం నెరవేర్చాలని నీవు ఆశ కలిగి వడంబడిక చేసుకొని దేవునికి ఒబి అయ్యావు. అయితే వెలుగు తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. ఎందుకంటే పై వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. ఒకడొచ్చి ప్రభువా నీవెక్కడికి వచ్చినా నేను ఎక్కడికి వెళ్తానంటాడు. 57 వచనంలో ఒకడంటాడు వచ్చి నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వస్తానన్నాడు. అందుకు యేసు అన్న మాట ఏంటంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడు ఉన్నాయి. నక్కలకు బొరియలు అంటే లోక సంబంధమైన ఆలోచనలన్నీ ఉన్నాయి నీలో. నక్క దేనికి సాదృశ్యం చెప్తారు? అంత జుత్తులు మారి నక్క టక్కరి. ఈ జుత్తులన్నీ ఉన్నాయి నీకు, లోక నటనలన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేవు. మనిషి ప్రభువుకు నీ హృదయంలో స్థలము లేదు. నీవు నా వెంట వస్తారని నీవు అంటున్నావు, కానీ ఏమి లేదు. లోకానికి స్థలం ఉంది. ఏదో నన్ను వెంబడించి లోక సంపదలో లోకంలో ఒక ఘనత పొందాలనో, ప్రభు పేరు చెప్పుకొని సంపాదించాలనో, లేక ప్రభు నామములు జరుగుతున్న కార్యాలు చూసి గొప్పవాడుగా చేయబడాలనో ఏదో కాశ నీలో ఉంది. కనుక ఏమీ లేదు నీలో అంటే నాకు నీ హృదయంలో చోటు లేదు అంటాడు. కనుక తర్వాత చూసి అంటాడు ఆయన తర్వాత 59 వచనం, ఆయన మరి ఒకని నా వెంట రమ్మని చెప్పాను. అతను నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులు పాతిపెట్టుకుని నీవు వెళ్ళి దేవుని, మృతులు ఉంటారు కదా, వారి మృతులు పాతిపెట్టుకుంటారు. నీవు వెళ్ళి ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని ప్రకటించు, దేవుని సువార్త ప్రకటించు. నువ్వు రా, వస్తానన్న వాడిని ఏమన్నాడు? నువ్వు పనికిరావురా, నీలో ఉన్నదంతా లోకమే, లోకాశలు ఉన్నాయి నీలో, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావు, కానీ పైకి ఏమంటున్నావు? నా వెంట వస్తానన్నావు, నువ్వు పనికిరావు అన్నాడు. పనికొచ్చేవాడిని పిలిస్తే ఏమంటాడు? పనికొచ్చేవాడిని పిలిస్తే నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే తమ మృతులు పాతి పెట్టుకుంటాడు. నీవు చచ్చిపోయినోడే, అక్కడున్న వాళ్ళు కూడా చనిపోయిన వారే, అంటే జీవము లేని వారు అన్నమాట, రక్షణ లేని వారు. కనుక వారు పాతి పెట్టుకుని నిమ్మని నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఎంట ఉన్న వారిని సెలవు తీసుకొని వచ్చేదకు. మరొకడు వచ్చాడు, నీ వెంట వస్తా, ఇంటి దగ్గర వెళ్ళి సెలవు పుచ్చుకొని వస్తాను. ఎక్కడ వెళ్ళి? అది ఇంటోడు చేయమంటే చేస్తాడు. వినాలా ఏంది? ఇంట్లో వాళ్ళు వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే ఆగిపోతాడు. కనుక ప్రభువు చెప్పిన మాట, నా గట్టి మీద చెయ్యి పెట్టి నా పిలుపుని అందుకున్నావు, నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూస్తే ఏం కావు? దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావు. కనుక ప్రభువును నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, దేవుని బిడ్డగా తీర్చబడ్డావు, దేవుని కుమారుడుగా తీర్చబడ్డావు, దేవుని బిడ్డగా అధికారం పొందావు. తిరిగి మళ్ళా ఏమిటి వైపు? మళ్ళా వెనక వైపు. ఏ వైపు? దేవుని వైపు చూడాలి, వెనక తట్టు చూసేవాడు అంటే వెనక్కి మళ్ళేవాడు, దేవుని వైపు చూస్తూ దేవుని వైపు మళ్ళాలి. అది శ్రమైన, వింటుండమ్మా, శ్రమైన, బాధ అయినా, కష్టమైన, నష్టమైన ఎట్లుండాలా? వెంబడించాలి. అంతే, ప్రభువుని నీ వెంబడించాల. అది మరణమైనా సరే దేవుని కొరకు నీ వెంబడించాలా, సంపూర్ణంగా నీ వెంబడించాలా. అది ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట. నేను వెంబడిస్తాను, నీ వెంట వస్తాను, కానీ
ఎవరి దగ్గర సెలవు ఉండాలా? ఎవరి సెలవు ఉండాలా? ఇంటి వద్ద సెలవు ఉండాలి. ప్రభునందు కిడారా పిలిచిన వెంటనే శిష్యులైన వారు పిలవంగానే వచ్చారు ప్రభు వెంట. వారు సమస్తం విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి, ధోరణిని విడిచి ప్రభువును వెంబడించారు. కనుక ఈ మధ్యాహ్నంలో మనం వెంబడించాలని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకొని వెంబడించేవాడుగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని వారసుడు కావాలంటే, దేవుని రాజ్యం నీవు ప్రవేశించాలంటే ఉన్న పాటున ప్రైదలాడ్ ఎలా ఉన్న పాటున ప్రభు పిలవుగానే వస్తారని నీవు అనుకుని నీవు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసే పని అది అపవాది పని. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటునకంతే. వారి సెలవు వీరి సెలవు కాదు. దేవుని పిలుపు ఇది. దేవుని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపుకు నీవు లోబడితే, ఉన్న పాటు నీవు రాగలిగితే నీవు ఆ రాజ్యానికి నీవు వారసుడు కాగలవు. ఆ రాజ్యంలో ప్రవేశించగలవు. ఇక ఎవ్వరు అడ్డు నీకుండరు, ఏ ఆటంకం నీకుండదు. కనుకనే ప్రభైన దేవుడు స్పష్టంగా తెలియచేసేవాడుగా ఉన్నాడు. కనుక నీకు ఇదే లూకా సువార్త చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే 17:32లో లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దాని సజీవముగా కాపాడుకు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోరండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? లోతు భార్య. మీరు ఈ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నా, నీ ఆస్తి నీకున్న ఇక్కడ అంతా వదిలిపెట్టేసేయండి. వినాలి చూడండి. ఈ లోతుతో భార్యతో చెప్పారు, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి వచ్చాం. మీరు వెనుదిరిగి చూడొద్దు. ఇక మీ ప్రాణాలు దక్కాలంటే వినాలా? ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంది? మీరు మీ ప్రాణాలు దక్కించుకోండి. వెనుదిరిగి చూడొద్దు. వెనుకు తిరిగితే మీరు నాకు పాత్రులు కారు చెప్పాడు అక్కడ. వెనుదిరిగితే మీరు నాకు పాత్రులు కారు ప్రభు చెప్తే, వారు ఏం చేసిన వారు ఉన్నారు? బయలుదేరి పోతా ఉన్నారు. లోతు భార్య ఏం చేసింది? అయ్యో, ఎంత మా ఆస్తి అంతా ఇక్కడే ఉంది. ఏముంది? గొర్రెలు, గొడ్లు, ఎడ్లు, ఒంటెలు ఇవన్నీ కూడా ఈ సొదొమ గొమొర పట్టణాల్లో ఉన్నాయి. మేమేమో ఈ చేతులు పట్టుకొని ఒట్టి హస్తాలతో తీసుకొచ్చి బయట పెడుతున్నాడు. మా ఆస్తి అంతా అయ్యో అని ఏం చేసింది? ప్రాణం దక్కించుకొని పోమన్నాడు అక్కడ. దేవుడు చెప్పిన మాట ఇది. చేసిన పని ఏంది? ప్రభు ఏం చెప్పాడు? దూతలు ఏం చెప్పారు? నీవు వెనుదిరిగి చూడకుండా పెట్టండి అని అంటే ఆమె ఏం చేసింది? మా ఆస్తంతా ఇటువైపు చూసింది. వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఆనాడు లోకాశలో బాడి ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. రేయింబవళ్లలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేల మరతువు. అయ్యయ్యో క్షణంబులో లోకంబు నిడుతూ. క్షణంబులు లోకాన్ని విడుస్తావు. యేసయ్య నీవు ఎలా మరుస్తావు? యేసయ్య నీవు మరిస్తే ఉప్పు స్తంభం అయిపోయినట్లే. లోకాశ ఏమిటంటే, అయ్యో మా సంపదంతా అక్కడే ఉందే. ప్రభు అయిన దేవుడు అదే ఇక్కడ తెలియజేస్తాడు. చూడండి, ఇక్కడ ఇదే 17వ అధ్యాయములో, లూకా సువార్త 17వ అధ్యాయములో 17వ వచనం, 27వ వచనం, 27 లేక 26 నుండి చూద్దాం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారి దినములలో జరుగును. ఎవరి దినాల్లో? నోవాహు దినాల్లో. నోవాహు కూడా 120 సంవత్సరాలు ఓడను కడుతూ
వాడను గడుతూ ఉంటే వాడ పని చేయటానికి అందరిని పిలిచాడు. అందరూ వాడను సిద్ధడానికి వచ్చారు. అందరూ వాడ కట్టడానికి వస్తే ప్రభునందు పిల్లలు అందరూ వాడ కట్టడానికి వచ్చారు. ఎందుకు కడుతున్నావు తాత ఇది అంటే, అయ్యా దేవుడు వాడను కట్టమన్నాడు, జల ప్రళయం వస్తుందంట, భూలోకం అంతా నాశనం అయిపోద్దంట, ఈ ఓడ తయారు చేసి ఓడలోకి వచ్చిన వారందరూ బతుకుతారంటయ్యా, మీరు రండి అని వారు 120 సంవత్సరాలు కడతానే ఉన్నాడు. వినాలా, కట్టినంతకాలం ప్రకటిస్తానే ఉన్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాట వారు వినలా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎగతాళి చేస్తా అంటాడు. చూడండి, అక్కడ నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశారు. ఎంత భయంకరం! మా వినాల ప్రభునందు పీడారా, ప్రభు అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వారు ఓడలోనికి వెళ్ళే దినం వరకు జనం ఏం చేస్తున్నారు? అతను పట్టించుకోవాలా, నోవాహు మాట పట్టించుకోవాలా, నోవాహు మాట ఖాతరు చేయలా, నోవాహు మాట లెక్క చేయలా. నోవాహు ఏదో పిచ్చోళ్లే మాట్లాడుకున్నాడు అనుకున్నారు. ప్రభునందు ప్రియులారా, జనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండికి ఇవ్వబడుచు ఉండేది. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరిని నాశనం చేసి లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునాడుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని దిగి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఆ ప్రకారం ఉంటుంది. లోతు దినాల్లో కూడా తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు పెళ్లి చేసుకొని పెళ్లికి ఇచ్చుచూ ఉన్నారట. లోతు ఆ పట్టణం విడిచిపోయిన తర్వాత కురిసింది అగ్నిగంధకాలు. లోతు ఉన్నంత వరకు అగ్ని గొడవలు అక్కడ. ఈ మధ్యాహ్నం ప్రభునందు ప్రియులారా, వెనుక తట్టు చూస్తే ఎంత భయంకరమో. అందుకు ఇక్కడ అంటాడు, ఆ ప్రకారం మనుష్య కుమారుడు ప్రత్యక్షమ దినము జరుగును. 31వ వచనం, ఆ దినమున మిద్దె మీద ఉండు వాడు ఇంట ఉండు తన సామాగ్రిని అది ఎందుకంటే మెంట నుండి వాడు పైన ఇంట ఉన్నవాడు సామాను తీసుకొని పోవడం రాకూడదు. అందుకు లోతు బాని జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఏదో ఇంకా పోయి 5 నాస్తి తెచ్చుకుందాం అనుకొని ఆమె తిరిగింది. తిరిగితే ఏం జరిగింది? పుస్తకం అయిపోయింది. నువ్వు అలా దిగితే నీ పరిస్థితి కూడా అంతే. అది రాకడ సమీపం, రాకడ వచ్చింది ఎవరైనా తీసుకొని పోదాం, ఈ బంగారు వెండి తీసుకుపోదాం, కుదరదోదా. అందుకే లోతు బాని జ్ఞాపకం చేసుకోమన్నా. కనుక ప్రభునందు ప్రియులారా, అలాగే పొలములో ఉండేవాడు తిరిగి రాకూడదు. ఉన్న స్థలములో ఎత్తబడాలి. ఇది ఎలా? నీవు ఉన్న స్థలం, ప్రభువా నేను రెడీగా ఉన్నానయ్యా. మా వినాలా, వెనుక తట్టు చూసే పని నీది కాదు. క్రైస్తవుడా, విశ్వాసి, నమ్మినవారా, నమ్మి వెంబడించుచున్నవారా, వెనక తట్టు పని నీది కాదు. వెనకున్నవన్నీ మరిచిపోవాలా, ముందున్న వాటి కొరకు వేగిరపడే అనుభవం ఉండాలి. మనం ఇవన్నీ వదిలిపెట్టేవి. ఇవన్నీ ప్రభువును హత్తుకొని జీవించే అనుభవాన్ని లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించకొనుగోరు వాడు దాన్ని ఏం పోగొట్టుకుంటావు? నీ ప్రాణాన్ని రక్షించుకోనుకుంటే పరలోకం పోగొట్టుకుంటావు, మోక్షాన్ని పోగొట్టుకుంటావు, ప్రభువును పోగొట్టుకుంటావు. కానీ దాన్ని పోగొట్టుకునేవాడు దేనిని? ప్రాణం పోయినా పర్వాలా, ఆస్తి పోయినా పర్వాలా, ఐశ్వర్యం పోయినా పర్వాలా, ఆరోగ్యం పోయినా పర్వాలేదు అనుకునేవాడు దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవముగా కాపాడుతున్నాడు. రైట్ ద లార్డ్. తప్పట్టు కూడా దేవుని మంది సజీవంగా కాపాడుతున్నాడు. ఏవి పోయినా పర్వాలా, నీవు సజీవంగా. ఇప్పుడు అదే వెనక తట్టు చూడక ఏదో తీసుకెళ్దామని ఆమె, అంతేగా వెనక తట్టు చూసి ఇంకా అగ్ని గురుశుద్ధి అన్నాడు. ఆస్తి అంతా అక్కడే ఉంది.
వెనకదడు చూస్తే ఏమి లేకపోతే మళ్ళా లోతు నన్ను విరుద్దామని, లోతు ఇద్దరు కుమార్తెను విరుద్దామని, ఒరివరి కూడబెట్టి అదేనా తీసుకొని పోదాం అన్నట్లుగా. ప్రభునందు పిల్లారా, ఏదైనా లోతు వెనక తట్టు చూచువాడు, ఏదో కూర్చుకు దాచుకుందాం తీసుకుని వెళ్దామని నీవు అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు అనే విషయాన్ని, పరలోకం పోగొట్టుకుంటాం. అందుకే ఇక్కడ అంటావు సజీవముగా. దాన్ని పోగొట్టుకునేవాడు, ఆస్తి పైన ఐశ్వర్యము ఏది పైన పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా, ఏదైతే పోగొట్టుకుంటామో దాన్ని సజీవంగా పొందుతాం. వెనుక తట్టు చూసే పని నీది కాదు, నాది కాదు. మన పని ముందుకు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరుస్తాడు. తీరానికి చేర్చుతాడు ఆయన, సజీవంగా కాపాడుకుంటావు. నీకేది కావాలో, నీకేది ఇవ్వాలో, నీకేది సమకూర్చాలో, నీకేది కూడబెట్టాలో, ఎక్కడ నిన్ను ఉంచాలో ఆ స్థలంలో ఉంచడానికి ప్రభు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభునందు పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, నగర్ మీద చేయి పెట్టావు, ప్రభువును వెంబడిస్తూ ఉన్నావు, ప్రభువును పట్టుకున్నావు, ప్రభువును అంగీకరించావు. వెనుక వెనక చూడక, ఏం చూడకూడదు, మన లోకం వైపు, మన పని వైపు, మన ప్రయాసం వైపు, మన ఈ లోక ఆశల వైపు, కోరికల వైపు అన్ని విడిచావు. చెడుగును విడిచావు, పాపాన్ని విడిచావు, ఆశని విడిచావు, కోరికలు విడిచావు. విడిచంటే వెనుకతట్టు చూడడం అంటే, మళ్ళా వెనుకతట్టు చూడటం అంటే విడిచిపెట్టిన పాపాలకు వెళ్ళి వెళ్తాం. వెనుకతట్టు చూడటం అంటే లోకంలో బతుకుతున్నాం, బ్రతికేది లోకంలోనే. పని చేసుకుంటూ బ్రతకలేముగా. పని చేసేవాడు పని చేయాల్సిందే, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాల్సిందే, కష్టం చేసేవాడు కష్టం చేయాల్సిందే, పొలం పని చేయాల్సిందే, పండించేవాడు పండించాల్సిందే. కానీ దేన్ని విడిచావో, ఏ పాపాన్ని, ఏ చెడుగుని విడిచావో, ఏ దోషాన్ని విడిచావో, ఏ తప్పిదాన్ని విడిచావో, ఏ అవిధేయతని విడిచిపెట్టావో, మరలా దాని వైపు వెళ్ళకూడదు. అది వెనుక తట్టు చూచువాడు. ఇది శాపగ్రస్తమైంది. ఓ లోతు భార్య, ఇదిగో ఇదంతా శపించబడు. సొదొమ గొమొర పట్టణాలన్నీ శపించబడ్డాయి. ఇక్కడ ఏది కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఇది మీ వెంట రావడానికి వీల్లేదు. ఇది శపించబడింది. శపించబడిన దాని వైపే చూసి దాన్ని అందుకోవాలనుకుంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. కనుక దాని వైపు చూడలేదు. లోతు భార్య ఇద్దరు కుమార్తెలు వెళ్ళారు, వారు సజీవంగా కాపాడబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మన స్థితి ప్రభు అనే దేవుడు మనకు అటు స్థితి మనకి ఇవ్వడానికి ప్రభు కోరుతా ఉన్నాం. ఎందుకు చూస్తావు నీవు? విడిచిపెట్టిన పాత జీవం వైపు మనం చూడకూడదనే విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేసేవాడుగా ఉన్నాడు. కనుక వెలుగు తట్టు చూసే పని మది కాదనే విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6:66లో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడూ ఆయనను వెంబడించలేదంట. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవదని ఉన్నారా అని 12 మంది అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మరి. నీవు ఎక్కడికి వెళ్తావయ్యా? నిత్య జీవం ఇచ్చే మాటలు గలవాడమయ్యా. ఇక నీ మాటలు ఎక్కడ దొరుకుతాయి? నీ జీవం మాకు ఆడ దొరుకుద్ది, ఈ ఆనందం మాకు ఆడ దొరుకుద్ది, ఈ సంతోషం మాకు ఆడ దొరుకుద్దయ్యా, ఈ సమాధానం మాకు ఆడ దొరుకుద్ది ప్రభా. ఎక్కడికి వెళ్తాం? కానీ కొందరు వెళ్ళిపోయారంట. కొందరు అప్పటి నుండి అనేకులు ఎందుకు వెళ్ళారు తెలుసా? ఎందుకు వెళ్ళారంటే వారు
ఆయన ప్రభైన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే 5,000 మందికి పెట్టాడండి. ఎంతమందికి? 5,000 మందికి పెడితే అక్కడున్న వాళ్ళు అంతా అనుకున్నారు, ఏమనుకున్నారంటే, అబ్బా ఈయన రాజు అయి ఉంటే, ఈయన మన రాజ్యానికి రాజుగా ఉంటే అసలు ఈ కష్టపడకుండానే, ఏమి పడకుండా, కష్టపడకుండానే రొట్టెలు భుజించవచ్చు అనుకున్నారు వాళ్ళు. చూడండి, అక్కడే 6వ అధ్యాయం చూడండి, ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి. ఏం చేయటానికంట? రాజుగా చేయుటకు, తను రాజుగా చేసుకుంటానికి వారు వచ్చి బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. ఎందుకు వెళ్ళారు అక్కడ? 6వ అధ్యాయం మొదలు చదివితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి? 5,000 మంది భుజించారు. తర్వాత వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ చూడండి 28వ వచనం. చూడ 26 వచనం చదువుతుంది. 26 దాకా 25 నుంచి చదువుతుంది. 25 సముద్రపు దగ్గరనే ఆయన కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ, చూడండి, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదకుచున్నారు. సూచక్రియలు వీటి కొరకు కాదు, రక్షణ కొరకు కాదు. ఎందుకు ఎదుగుతున్నారు? రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. అక్షయమైన దాన్ని నేను మీకు ఇచ్చేవాడినే కానీ క్షయమైపోయే దానికి ఎందుకు కష్టపడతారు? దాని కొరకు ఎందుకు పరిగెడతా ఉన్నారు? 5 రొట్టెలు 2 చేపలు భుజించి ఈయన రాజుగా ఉంటే అసలు కరువే మన దేశంలో ఉండదు, కాటకాలే మన దేశంలో ఉండదు, అనారోగ్యం మన దేశంలో ఉండదు, వ్యాధులే మన దేశంలో ఉండవు, మా వినాలా, యుద్ధాలే మన దేశంలో ఉండవు. ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు వారు. శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నారు. మా వినాలా, ముగిస్తా ఉన్నా. కనుక ప్రభు అయిన దేవుడు యేసయ్య చెప్తూ ఉన్నాడు అక్కడ, మీరు రొట్టెలు భుజించి తృప్తిపడి నన్ను వెంబడిస్తా ఉన్నారు. రొట్టెలు కాదు, ఏం కావాలి మీకు? అక్షయమగు నిత్య జీవము కలుగు చేసే ఆహారంకు కష్టపడండి, దాని కొరకు పరిగెత్తండి, దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు పాటుపడండి. అది నేను మనుష్య కుమారుని నేను మీకు ఇస్తాను. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో, ఓహో ఎట్ట ఇది అక్షయమంది ఏదో ఇస్తారంటరా, ఇక్కడ దేవీడంట అని ఏం చేశారు అందరూ? అప్పటి నుండి అనేకులు ఆయన విడిచి వెలుగు తీసి ఎన్నడూ వెంబడించలేదంట. లోతు భార్య లాంటి వారన్నమాట. లోకం ఏదో లబ్ధి దొరకకపోతే నేను వెంబడించడం ఎందుకు అంటారు విరాళం. ఏదొక లాభం లేకపోతే ఎందుకు నాయన, ఈ కష్టాలు అనుభవించి, ఈ బాధను అనుభవించి, ఈ పరిస్థితి నాకెందుకు అనే ఆలోచన అనేకులు కలిగి ఉంటారు. మా వినాలా, ప్రభునందు ప్రియులారా, మన కొరకు నీవనుకున్నట్లుగా ప్రభు కూడా అనుకుంటే మనకు పరలోకమే దొరికేది కాదు. అవునా? నీవు నేను అనుకున్నట్లుగా నేనెందుకు పరలోకం ఎందుకు విడవాలా, ఆ మోక్షాన్ని ఎందుకు విడవాలా, కోటాను కోట్ల దూతల పరివారం ద్వారా స్తుతింపబడుతున్న ఆ స్థితిని ఎందుకు వదలాలని ప్రభు అనుకుంటే మనకు మోక్షం దొరికేదనా? చనిపోయిన ప్రతివాడు పాతాళంలో పడి అయ్యో అని కేకలు వేసి దూషితే కదా మానవాళిది, అవునా కాదా? అంతే మా వినాలి. యేసు ప్రభు శిలువ వేయబడకపోతే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవకపోతే మన పరిస్థితి ఏంటంటే పాతాళంలో పడిపోవటమే, వేదనకరమైన స్థలంలో ఏడవటమే. కానీ ప్రభు అయిన యేసయ్య మన కొరకు మనం నరకంలో పడకూడదని, అగ్నిలో కాలిపోకూడదని, పరలోకంలో ప్రభుతో కూడా సదాకాలం ఆనందించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వాలని తనను తాను ఒక మనుష్యుడు వినాలమ్మ
మనుష్యుడు కూడా అనుభవించినంత శ్రమలు, దేవుడు నరుడుగా వచ్చిన దేవుడు అనుభవించిన శ్రమలు ఎన్ని కాదు. ఎంత అవమానించారో, ఎంతగా దూషించారో, ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎన్ని కొడా దెబ్బలు కొట్టారో, ఎంతగా ఉమ్మివేశారో, ఎంతగా హేళనాస్పదంగా మాట్లాడారో ఒక మనుష్యుడు కూడా జరగదు. ప్రభునందు ఇవన్నీ కూడా మానవాడివే. ఇవన్నీ సర్వలోక మానవాడి చేసిన దోషాలన్నీ ఎక్కడ అణువణువణువన అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయము లేని చోటు లేదు ప్రభువులో. ఏమి లేదు? గాయము లేని చోటు లేదు. ప్రభువునందు పిల్లరా, అంతగా నీ కొరకు నా కొరకు నడిపాడు. ఎందుకో తెలుసా? ఆ పరలోక మహిమ రాజ్యములో నిన్ను కూర్చుండబెట్టాలని, ఆ స్థానాన్ని నీకు నాకు ఇవ్వాలని, నా పాప దోష శిక్షా స్థానమంతా ప్రభువు తీసుకున్నాడు. శిక్ష అంతా భరించాడు. నలగొట్టబడ్డాడు పిల్లారా. నలగొట్టబడిన స్థలమే లేదు ప్రభు. అరకాలు మొదలు నడినెత్తి వరకు కొట్ట దెబ్బ లేని స్థలం లేదు. ఇవన్నీ కూడా మన దోషాలే ఆయన నలగొట్టబడడానికి కారణం. కనుక ఆ ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మా వెనుక తీసేవారం కాదు. ప్రభా, నేనెన్నడూ నీ వెంబడించే అనుభవంలో మనం ఉన్నాం. ఎందుకంటే అక్కడ అంటాడు, పేతురు ఏమంటాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవై నీవు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళి ఈ జీవాన్ని పొందుతావు? ఎక్కడికి వెళ్ళే పరలోకం పొందుతావు? కనుక ప్రభునందు పిల్లారా, మనం వెనుక తీసేవారం కాక నాగట్ట మీద చెయ్యి పెట్టి వెనుగుతట్టు చూసేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు మన కొరకు పరలోకాన్ని మహిమను విడిచి వచ్చాడు. మనం కూడా విశ్వసించి అంగీకరించి, ప్రభా మీరు రాజ్యంలో ప్రవేశించడానికి తగిన సిద్ధపడిన దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభు కూడా సిద్ధపడదాం. సంపూర్ణంగా పరిపూర్ణులుగా ఎక్కడ కూడా ఏదైనా దోషం, తప్పిదం, పొరపాటు ఉంటే ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికిరానికి పాత్రులమై ఆయన స్థలంలో వెళ్ళే విధంగా మనం సిద్ధపడాలని ప్రభు నామములో కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలల మంచి కనుమలు ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడే వారిగా ఉన్నారు. వెనుతీసే అనుభవం నీలో ఉన్నదా? దేని కొరకు వెళుతూ ఉన్నావు? లోతు భార్య లోకాశలో పడిపోయింది. ఇదిగో ఇక్కడ శిష్యులైన వారు ప్రభా ఏదో తిండి కొరకు వెతుకుతూ ప్రభు అయిన యేసయ్యను క్షయమైన ఆహారంతో నింపుతాడనే ఆలోచనతో వారు వెతికిన వారుగా ఉన్నారు. లోతు భార్య సంపదను వెతికినదిగా ఉన్నది. అదే రీతిగా ఒక వెంబడిస్తానని చెప్పిన వాడు ఏదో లబ్ధి దొరుకుతుందని వెంబడించాలనుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితాలకు ఎలా వెంబడిస్తూ ఉన్నాం? ప్రభువును వెంబడించే విధానం ఎలా ఉన్నది? సమస్తాన్ని విడిచిపెట్టి తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలని ప్రభువుని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ఏది నీకు అడ్డుగా ఉన్నది? ఏ ఆశ నీలో ఉన్నాయి? ఏ కోరికలు నీలో ఉన్నాయి? అయ్యా, నిన్ను ఆశించే జీవితం నాకు దయచేయి ప్రభా. నిన్ను ఆశించి నిన్ను వెంబడించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మా నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా, మీకు దూరం నేను వెనుకంజ వేయకుండా నన్ను సిద్ధపరచు ప్రభా. నన్ను వెనుదిరగనియొద్దయ్యా. నన్ను వెనుక పడనియొద్దు ప్రభా. పాత జీవితాన్ని పడనియొద్దయ్యా. పాత బ్రతుకులు వెళ్ళనియొద్దయ్యా. పాత ఆలోచన నాకు దానియొద్దయ్యా. పాత చూపు నాలో లేకుండా చేయి ప్రభా. పాత ప్రవర్తన దూరం చేయి ప్రభా. పాత జీవితం నాకు దూరం చేయయ్యా. వాటి వైపు నేను చూడకుండా మీ వైపు చూస్తూ పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తేవానిగా నన్ను సిద్ధపరచు ప్రభా. మేము వెంబడించే కృప నాకు దయచేయమని ప్రభుని అడుగుదాం. ప్రభుని అర్థిద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభా, నీ మార్గం నడిపించు ప్రభా. లోతు భార్య వలె వెనుకంజు చూసే స్థితి నాకు దూరం చేయి ప్రభా. అయ్యో, కనికరించు మా దేవా. అయా, లోతు భార్య వెనుకతట్టు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు పనికిరాని వారుగా మేము వచ్చొద్దు ప్రభా. అయ్యా, మీ రాజ్యంలో నేను వెళ్ళాలి. నీ రాజ్యం ఉన్న స్థలం నేను ఉండాలి ప్రభా. ఆ స్థానంలో నేను నిలువబెట్టారు. నన్ను నిలువబెట్టమని ప్రభుని అడుగుతాను. పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభుని వెంబడించు వారిగా ఉన్నావు. అటువంటి స్థితి కలుగున దేవుడు కృప చూపి నడిపించునుగాక. ప్రార్థన. ప్రియ తండ్రి, వందనాలు.
విత్తబడ్డ వాక్యం నీరు కడుగుదల ఫలింపజేసి ఆదరించండి అయా. కనికరించు మా దేవా. ఓ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా స్తోత్రములు. జాలిగల దైవమా మీకు స్తోత్రములు. అయ్యో తండ్రి, నాన్న వెనుతిరిగి పరిస్థితి మాకు దూరం చేయి ప్రభా. వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళే విధంగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఓ తండ్రి, అయ్యా కనికరించు మా దేవ. వెనుక తట్టు చూచు నాకు పాత్రుడు కాడన్నారు మా తండ్రి. అయ్యా వెనుకంజ వేయకుండా ఓ తండ్రి మీ వైపు చూస్తూ, మీ అడుగుజాలు నడుస్తూ, మీ మార్గులు పయనిస్తూ, మీ చిత్తాన్ని చేయించు. మీ దృష్టికి అంగీకారం బిడ్డలుగా మేము ఉండినట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు విడవబడకూడదు ప్రభా. ఇక్కడి మాటలు విన్న ప్రతి వారు కూడా ఏ ఒక్కరు కూడా విడవబడకూడదయ్యా. ప్రతి వారు కూడా మీ వైపు చూస్తూ మేము వెంబడించి నా తండ్రి వెనుక లోకాశల వైపు, శరీరాశల వైపు, శరీర ఇచ్చల వైపు చూడక మీ వైపు చూస్తూ ఆ పరలోకపు సిద్ధపు మహిమ రాబో మహిమతో ఇప్పటి శ్రమలు ఎన్నవి తగిన కావని రాబో మహిమ వైపు చూస్తూ మహిమ రాజ్యంలో ప్రవేశించినట్లుగా ప్రతి వారికి సిద్ధపాటు దయచేసి మహిమనందమని దీవించుమని యేసు ప్రభు నామములో స్తోత్రించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం నడిపింపు కాపుదల ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఇక్కడున్న ప్రతి వారి సదా తోడై ఉండి నిత్య మహిమలో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.